వెల్కమ్ టు మెగా 9. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములానే ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు బాగా ఫాలో అవుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క హోటల్స్, జిమ్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వివిధ రకాల బిజినెస్లు చేస్తూ సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్నారు. మరి ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ బిజినెస్ లపై సెలబ్రిటీలు స్పెషల్ ఇంట్రెస్టే చూపిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి వారసుడు రానా కూడా ఓ ఫుడ్ కోర్ట్ ను హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఇండస్ట్రీలో రానా లాంటి బిజినెస్ మెన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. రామానాయుడు పాతింటిని ఒక రెస్టారెంట్ గా మార్చి ఫుల్ పైసలు వసూలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తన బెటర్ హాఫ్ విహికతో కలిసి ఓ ఫుడ్ కోర్ట్ ని మొదలు పెట్టారు. దీంతో ఇప్పుడు రానా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకు ఓ స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఈ స్టోర్ ను ప్రారంభించడంతోనే సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఫుడ్ స్టోర్ అని చెప్పకనే చెబుతున్నారు రానా. ఈ ఫుడ్ స్టోర్ లో రేట్లు సామాన్యులు కనీసం చూసే విధంగా కూడా లేవని టాక్. ప్రస్తుతం మార్కెట్ లో చీపెస్ట్ వెజిటేబుల్ గా టమాటా ఉంది. కేజీ టమాటా 5 నుంచి 20 రూపాయల వరకు పలుకుతుంది. అదే సేంద్రియంలో పండిందైతే రేటు 100 రూపాయల వరకు ఉంది. కానీ రానా ఫుడ్ స్టాల్ లో 200 గ్రాముల టమాటా ధర 850 రూపాయలు. అంటే కేజీ టమాటా 4250 రూపాయలన్నమాట. అలాగే ఒక కొబ్బరి బొండం ధర 1000 రూపాయలు. బయట వీటి ధరలు 100 లోపే ఉంటాయి. రానా స్టోర్ లో లభించే దాదాపు అన్ని ప్రొడక్ట్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకున్నవే. మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్ వంటి దేశాల నుంచి వచ్చిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్నాక్స్, స్పెషల్ జ్యూస్లు ఇక్కడ లభిస్తాయి. ఇక అరుదుగా దొరికే మష్రూమ్స్ కూడా ఈ ఫుడ్ స్టాల్ లో ఉన్నాయి. అయితే వాటి ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కిలో మష్రూమ్ ధర ఏకంగా 5 లక్షల రూపాయలు. ఇక గ్లాస్ చెరుకు రసం కూడా 275 రూపాయలుగా ఉంది. దీంతో రానా భయ్య ఏంటి ధరలంటూ సోషల్ మీడియాలో రేట్ చూసిన వారు షాక్ అయి ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ హై క్వాలిటీ కారణంగా ఇంత ధర ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది పడితే అది తినటం లేదు. డబ్బులు ఎలాగో చేతి నిండా ఉన్నాయి. వెళ్ళెప్పుడు ఏమైనా తీసుకెళ్తామా అనుకుంటున్నారో ఏమో. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అందుకే రేట్ ఎంత ఎక్కువైనా ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటున్నారు. అదే సెంటిమెంట్ తో రానా తన ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అత్యంత ఖరీదైన ఈ ఆర్గానిక్ ఫుడ్ ను ఇతర దేశాల్లోని ప్రముఖ నగరాలు, పట్టణాల నుంచి తెప్పించారు. ముందు ముందు మరిన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ని అందుబాటులో ఉంచబోతున్నట్టు చెబుతున్నారు.